వ్యాస భారతంలో విశ్వరూపాన్ని అద్భుతంగా వర్ణించారు. ఈ విశ్వం రూపమే విశ్వరూపం, విశ్వమే విష్ణువు, విశ్వాన్ని రక్షించే పనిలోనే ఈ అవతారాలు. అలా మానవులు నివసించే భూమిపై మానవావతారంలోనే కృష్ణుడై వచ్చాడు విష్ణువు. ఆ విశ్వరూపంలో నుదుటిపై బ్రహ్మదేవుడు కనిపించాడు, వక్షస్థలంలో రుద్రుడు కనిపించాడు, శరీరంలో లోకాన్ని పాలించే దేవతలంతా కనిపించారు. కృష్ణుడి కుడి భుజంపై అర్జునుడు, ఎడమ భుజంపై బలరాముడు, ఆయన వెనుక మిగిలిన పాండవులు. ఇలా శ్రీకృష్ణుడి అవతారానికి కారణమైన ఘట్టాలన్నీ ఆ విశ్వరూపంలో కనిపించాయి. శంఖ, చక్ర, శాంగ, గద, హల, ఖడ్గం లాంటి ఆయుధాలతో విశ్వరూపం కొనసాగింది. అక్కడ కూర్చున్న ధృతరాష్ట్రుడికి కూడా ఆ విశ్వరూపాన్ని దర్శించాలన్న కోరిక కలిగింది. ఆ కోరికను కృష్ణుణ్ణే కోరాడు ధృతరాష్ట్రుడు. వెంటనే ధృతరాష్ట్రుడికి దివ్య దృష్టి ప్రసాదించాడు కృష్ణుడు. ఆ విశ్వరూపాన్ని ధృతరాష్ట్రుడు తనివి తీరా దర్శించి నమస్కరించాడు. వెంటనే ఈ స్వార్థ ప్రపంచాన్ని తాను చూడలేనని, మళ్లీ తనని అంధుడిగా మార్చాలని కోరాడు ధృతరాష్ట్రుడు.